హాయ్ అండి అందరికీ. చాలా తక్కువ టైంలో సింపుల్ ప్రాసెస్ అండి. చికెన్ పులావ్ని మనం ఎంతో టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్. ఏంటంటే మనకి రైస్లో కూడా చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది అనమాట. చికెన్ ముక్కలతో పాటు రైస్ కూడా చాలా బాగుంటుంది. ఎంత తిన్నా కూడా బోర్ కొట్టదు. కుక్కర్లో నేను ఆయిల్ నెయ్యి వేసుకున్నానండి. ఆనియన్, పచ్చిమిరపకాయలు, మసాలా దినుసులు వేసుకొని అన్నిటికీ మంచిగా ఫ్రై చేసుకున్నాను అనమాట. మరొకన శుభ్రంగా కడిగిస్తున్న చికెన్లో అల్లం వెల్లిగడ్డ పేస్టు, పెరుగు, సాల్ట్, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, మిరియాల పొడి, గరం మసాలా, పసుపు వేసుకుని అన్నిటికీ విధంగా మంచిగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్ మంచిగా ఫ్రై అవుతున్నాయి కదండి, దాంట్లో ఇప్పుడు చికెన్ ముక్కలు వేసుకొని మంచిగా అంటే మనకి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. అప్పుడు మనకి టేస్ట్ బాగుంటుంది పులావ్లో. మెయిన్ ఇదే అనమాట. మనం ఎంత బాగా ఫ్రై చేస్తామో అంత మంచిగా మనకి పులావ్ టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మనకి టమాటాలు వేసుకోవాలి. ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాకనే మనం టమాటాలు వేసుకొని ఈ విధంగా ఆయిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలన్నమాట. ఇప్పుడు మనం నానబెట్టేసుకున్న రైస్, నేను 1 గ్లాస్ రైస్ తీసుకున్నానండి. 1 గ్లాస్ రైస్కి మనము 2 గ్లాస్ వాటర్ సరిపోతుందండి. రైస్ వేసుకుని కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను అనమాట. మరీ ఎక్కువ కలిపేస్తే మనకి రైస్ విరిగిపోతుంది. లైట్గా కలిపేసుకోవాలి. 2 గ్లాస్ వాటర్ వేసుకున్నాక కొత్తిమీర, పుదీనా, నెయ్యి, సాల్ట్ టేస్ట్ చూసుకొని సాల్ట్ వేసి మూత పెట్టేసేయాలన్నమాట. మూత పెట్టేసి నేను 3 విజిల్ ఇచ్చానండి. 3 విజిల్స్ అయిపోయిన తర్వాత మనం ఒక 5 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలన్నమాట. కూల్గా అయినప్పుడే మనం ఓపెన్ చేస్తే ఈ విధంగా మనకి రెడీ అయి ఉంటుంది. చాలా బాగుంటుందండి. పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. టేస్ట్ ఏంటంటే మనకి రైస్లోకి చికెన్ ముక్కలు చాలా బాగా ఫ్లేవర్ఫుల్గా తెలుస్తుంది అనమాట. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి.